అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం. ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన. ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. మీరు కావాలంటే ఇటు ఉన్న వాళ్ళు అందరిని తీసుకెళ్తా. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూంలలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. మీరు కావాలంటే ఒక చిన్న విహారయాత్ర కింద మరి బట్టి అన్న రిక్వెస్ట్ చేస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి చూపిస్తా. సార్ సీఎం గారు నేనేమన్నాను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు, అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమున్నాయో ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు,
ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అనేట ఆయన ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలని పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు. ఇక మిగిలిందే 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5,500. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచేస్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపెట్టే కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా? బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు. రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళే చెప్పమని. ఏది ఆపితే ఏది ఇవ్వాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా? ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. మిమ్మల్నే వేస్తా, నేను ఉండను. మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక కమిటీ వేస్తా. విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలన్నీ ఇచ్చేద్దాం. ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి. అరే అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలుగా వేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా నగదు, లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము?
ఆ జయప్రకాష్ ఆయన మహబీనగర్ ఆయన కాలేజ్ మహబీనగర్లో ఉంటా హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట అనుమతి ఇవ్వాలంట ఆయనకు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట ఇదా ఎతకెళ్ళి తెచ్చేయాలి నేను నీ ఉన్న కాలేజ్ ఏడా నువ్వు నడుపుతున్నదేడా నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్డు ఎక్కుతాం మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు నువ్వే పెద్ద మనిషి గుండు ఫైనాన్స్ నీకు అప్పచెప్తా చెయ్యి నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మందకృష్ణ మాదికి ఇద్దరు కలిసి కూర్చొని ఈ 18,000 కోట్ల చిట్టి మీ చేతిలో పెడతా రేపు రాబోయే 4 నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మందకృష్ణ మాదిగకు ఆర్ కృష్ణయ్యకు ఇద్దరికి అప్పచెప్తా మీరే నడుపురి చెప్పురి మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు నేను బట్టి విక్రమార్క గారికి సందీప్ సుల్తాన్కి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు ప్రతి నెల మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా పోనీ నన్ను అప్పు ఊడుతుందా బజార్లు అదన్నే తీసుకురండి అవునా 3 లక్షల కోట్ల అప్పు ఉందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం 8 లక్షల కోట్లు అయింది సూరజ్ నువ్వు కూడా అందులో భాగస్వామివి ఇక నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఎట్లా ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ సార్ 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 సీఎం సార్ ప్రమోద్ మన్సూర్ గారా प्रमोद जी आप जो बोल रहे हैं वो गलत है 2 दिन से नेशनल मीडिया हर चैनल में कल किसी ने फोन किए तो मैं देख रहा था एक घंटा एक चैनल नेशनल लेवल पे इतना अपीजमेंट मुस्लिम लोगों को इतना प्रसन्न करने के लिए रेवंत रेड्डी जी क्यों कोशिश कर रहे इतना मुस्लिम लोगों को सर पे बिठा के क्यों चला रहे बोल के नेशनल मीडिया में चर्चा हो जा रहा है दूसरी तरफ आप बोल रहे हैं मुसलमान को मैं अवमान किया मुसलमानों को कम दिखाने के लिए कोशिश की ये 2 गलत है आप पूरा देखो अब जो सवाल पूछा इसमें 30 सेकंड्स अलग अलग बिट्स एंड पीसेस कट के तो अलग दिखता मैं ये कहा शेखपेट में हिंदू मुसलमान कांग्रेस पार्टी के लिए 2 आंखें खासकर शेखपेट में हमारे ताकत है मुसलमान भाई बहनों हमको मदद देने के लिए आए हम आपके हिस्सा आपको पहुंचाया अजहरुद्दीन जी के नाम पे मंत्री दिए किशन रेड्डी को क्या तकलीफ हो रहा पेट में दर्द क्यों हो रहा बोल के मैं पूछा अजहरुद्दीन साहब को मैं मंत्री बनाया तो किशन रेड्डी जी को क्या तकलीफ है आज भी मैं पूछ रहा हूं हमारे लिए हिंदू मुस्लिम क्रिश्चियन सिख कोई भी हो हमारे लिए बराबर है मगर जब मंदिर में गए तो हम मंत्र पढ़ते मस्जिद में गए तो नमाज पढ़ते चर्च में गए तो आप प्रार्थना करते मंदिर में जाके नमाज नहीं पढ़ते मस्जिद में जाके मंत्र नहीं पढ़ते जहां पर गए वहां पर लोग जो पूछे उसको हम जवाब देंगे उन लोगों को हम एड्रेस करते इसमें हर किसी ने किसी को भटकाने के लिए किसी को इस चुनाव में कुछ फायदा लेने के लिए कोशिश मत करो बोल के इन लोगों को बोल दो मैं साफ साफ सोचकर बात किए इस देश में हिंदू मुस्लिम सिख क्रिश्चियन सब लोग हमारे लिए एक है जैन के साथ फिर आगे बोलेंगे आप जैन के बारे में कुछ नहीं कहा इस देश में 140 करोड़ जनता हमारे लिए बराबर है कांग्रेस पार्टी के लिए हाँ एक बात जरूरी है जब जब कांग्रेस पार्टी सत्ता में थे तब माइनॉरिटियों को मौका दिए 3rd प्रेसिडेंट ऑफ इंडिया जाकिर हुसैन को कांग्रेस पार्टी ने बनाया 12 लोगों को मुख्यमंत्री बनाया कांग्रेस पार्टी ने मुसलमानों को गवर्नर गिरी दिए एक्सटर्नल अफेयर्स मिनिस्टर सलमान खुर्शीद उनके पिताजी को एक्सटर्नल अफेयर्स मिनिस्टर बनाए आजाद साहब को मिनिस्टर बनाए अहमद पटेल जी को बड़ा नेता बनाए हर राज्य में बिहार उत्तर प्रदेश महाराष्ट्र से लेकर बहुत सारे राज्यों में हम मुख्यमंत्री बनाए मुसलमानों को तो हम अलग नहीं देखे जिसने राज्य चला सकता है जिसने गरीब लोगों के लिए कुछ काम कर सकता है उन लोगों को मौका दिए
भारत यूनियन ऑफ स्टेट्स, ये मानते हैं ना आप? हर राज्य अलग अलग राज्य है, तो अलग अलग राज्य में अलग अलग सोचधारा रहते हैं। तेलंगाना में जो सोचते बिहार में थोड़ी सोचेंगे। तेलुगु देशम पार्टी आंध्र प्रदेश में मोदी जी के साथ जोड़ा हुआ है, फिर यहां पर क्यों नहीं? यहां पर क्यों नहीं? तो अलग अलग राज्य में वो पार्टी, वो नेता लोगों के बीच में जो गठबंधन है वो गठबंधन रहेगा। तो मोदी जी के लिए एक कानून, చనిపోయిన బాడీ ओवैसी के लिए दूसरे कानून लागू कैसे हो जाएंगे? बिहार का सिचुएशन हमें क्या पता है? तेलंगाना ऐसा सिचुएशन है, बीजेपी बीआरएस एक तरफ है, कांग्रेस सीपीआई सीपीएम एमआईएम दूसरे तरफ है। ये लड़ाई मोदी केसीआर राहुल गांधी रेवंत रेड्डी बीच में लड़ाई है। जिसने जिसने जिसको जिसको मदद देना है उधर उधर लकीर मार दिए, उधर वो लोग हैं, इधर हम लोग हैं। सर एमआईएम हमको मदद दिए, तो मदद दिए तो क्यों नहीं लेते? कल के दिन प्रमोद जी भी अगर ये छोड़ के हमें हमको मदद दिए तो हम ले लेंगे। सीएम उमा सर, जी भी हमारे लिए मदद दिए तो हमको कोई एतराज नहीं है। उमा जी प्लीज, बिहार है उ- सर। उमा जी। Naveen Yadav is the candidate for the Congress, but on test is Revant Reddy. Is Revant Reddy on test? That is one. Second one, after your Muslim comment saying that Congress is, whenever Congress is there, the Muslim exists or the respect to Muslim exists. Yesterday, after Gandhi India's comment that suggested that there should be a Hindu vote ban, and also saying that you are creating an Islamic state of Telangana, are you planning legal action on that? Have you filed a case? Your party filed a case? No, we are not going to file any cases. Why? Because political statements are political statements. When election is, while election is going on, I cannot take serious. My point is that Bandi Sanjay has asked every Hindu has to vote Bharatiya Janata Party. 14th anyway result is going to come. They are going to freeze their deposit. Is he going to accept Hindus are not with BJP? Hindus are opposing Narendra Modi ji leadership. So Bandi Sanjay has to understand, here BJP BR is one and the same. Kishan Reddy is out and out supporting to BRS. While parliament election is going on, Mahbub Nagar, Chevella, Sikandrabad, Malkajgiri, Medak, Nizamabad, Karimnagar, Adilabad, 8 parliament seats. BRS has lost their deposits and they have supported to BJP. That is how BJP has got 8 parliament seats. Now he is giving thanksgiving, giving back. Is the victory or defeat going to have a political cascading effect? Why Jubilee has become so important to all of you? Abhi, there is no any other election. One election is there, everyone is focusing on that. I am going to take responsibility. I am the Chief Minister of Telangana. I have to take every responsibility. That is why I am going every nook and corner. I am appealing to everyone. It is litmus test. Shrikant. ఎట్లా చూడొద్దు, కిషన్ రెడ్డిని చూసినట్టే చూడాలి. కిషన్ రెడ్డి ఏడు అడ్డం పెడితే అవి ఆగుతున్నాయి, ఏడు అడ్డుపడకపోతే అవి క్లియర్ అవుతున్నాయి. ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు బ్రదర్. ఉన్న నిజాలను మనకు తెలిసినట్టు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైనా కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని డిపాజిట్ వస్తుందేమో ధైర్యంగా చెప్పమన్నారు, గుండె మీద చేసుకొని. డిపాజిట్ రాని పరిస్థితికి బీజేపీ దిగజారుతున్నది అంటే దీనికి కారణం ఏంది? ప్లస్ సిబిఐ కేసు కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు స్పష్టంగా చూసారు. కాళేశ్వరం విచారణ సిబిఐకి అనుమతించండి, 48 గంటల్లో వీళ్ళందరినీ అరెస్టు చేసి లోపలేస్తామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడినరు. సెప్టెంబర్ 1 తారీఖు నాడు అసెంబ్లీలో పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు చర్చ చేసి సిబిఐకి ఇచ్చినాము. ఇంతవరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేసి విచారణ మొదలు పెట్టలేదు. దీనికి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నదా లేదా? ఏ రకంగా కిషన్ రెడ్డి గారు దీన్ని కప్పిపుచ్చుతున్నాడు? పాయింట్ నెంబర్ 1, ఫార్ములా ఈ రేస్లో 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు.
మీరందరూ అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు గారు మిత్రుడు, అడ్వకేట్, కానీ ఆయన అప్పుడప్పుడు మరి లేటెస్ట్ లా చదివిండో లేదో నాకు తెలియదు. నేను సూచన చేస్తున్నా, 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్ చేసిండ్రు. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. స్టే ఇవ్వలేదు, అదే చెప్తున్నా. క్లియర్గా సిబిఐ విచారణను అడ్డుకుంటలేము. కేవలం పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రమే స్టే చేస్తున్నామని చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఉంది, పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన నివేదిక ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్ విచారణ కోసం సిబిఐకి రాసినాం. దీని మీదనే శిక్షించేది ఉంటే ఆల్రెడీ నివేదికల్లో దీని ప్రకారం శిక్షనే రాసేటోళ్ళం. వీటన్నిటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు తప్పులకు పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తిగా విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది. పూర్తి విచారణ చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాము. ప్రతిపక్షంలో ఉన్న అందరినీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీది నెహ్రూ గారు ప్రారంభించింది. దానికి సంబంధించిన ట్రస్టీ పేర్లు మారితేనే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కి పిలిచి విచారణ చేసిండ్రు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది, ఒప్పందం ఏంది? నేను ఇంతే సూటిగా అడుగుతున్నా. ఎప్పటిలోగా చేస్తారో పోని చెప్పమని కిషన్ రెడ్డి గారిని. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి కదా, సిబిఐ ఆయన కిందనే వస్తుంది కదా. ఈ హ్యాస్ టు ఆన్సర్. ఆయన సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్న బీజేపీ వాళ్ళు, ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విచారణ చేయండి, దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు? మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా. నేనేమి ఉన్నది చెప్తున్నా, నేనేం ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. ఇది ముందుకు కదలడం లేదనంటే ఈ ఫెవికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది, ఎవరిద్దరి మధ్యలో ఉంది? మొత్తం తీసుకోమని సిబిఐని వచ్చి ఏమేం కావాలనో అడగమనుండ్రి, లెటర్ రాసి తీసుకోమనుండ్రి. విచారణకు వచ్చిన తర్వాత ఇదే అడగండి, ఇది అడగొద్దని మనం చెప్తామా? చెప్తే వాళ్ళు వింటారా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి విచారణకి ఎంత దూరం అన్న పోండి. ఇప్పుడు నువ్వు దగ్గర రోడ్డు మీద దొమ్మి జరుగుతుంది, జేబు కొట్టినోడు దొరుకుతాడు, వాళ్ళు పట్టుకొని పోలీసులకు ఇస్తారు. వాడిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మర్యాద చేసి సన్మానం చేయగానే వాడు అంతకుముందు చేసిన 2 మర్డర్ల గురించి, 4 బ్యాంకు దోపిడీల గురించి, 5 హత్యల గురించి చెప్తే అవి ఎఫ్ఐఆర్లు కట్టుకుంటుంటారా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళే అన్నిట్లలో ఉండ్రు. అదే కేసీఆర్, అదే హరీష్ కదా, అదే కేటీఆర్ కదా. 2 తగిలిస్తే వాళ్ళు ఏమేం చెప్తారో అన్ని కలిపి అన్ని కేసులు కట్టమని మేమెందుకు వద్దంటాము? आप कहाँ से आए? ये भी आपके नाम? मोहसिन अली जी, आप हाई कोर्ट एंड सुप्रीम कोर्ट का प्रोसीडिंग्स शायद नहीं देख रहा है. हाई कोर्ट एंड सुप्रीम कोर्ट इज ऑब्जर्विंग दिस प्रोसीडिंग्स. जहां तक हम जांच करना है कर दिया. अभी सुप्रीम कोर्ट स्टे कर चुका है प्रभाकर राव को अरेस्ट करने में. हाई कोर्ट में भी पीरियडिकल ऑब्जर्वेशन से अभी हमारे हाथ में नहीं है, ये पूरा जुडिशियल के हाथ में चलेगा. बेस्ड ऑन दैट वी हैव टू एक्ट. 1.5 साल प्रभाकर राव को हिंदुस्तान लाने के लिए टाइम लग गए. 1.5 साल के बाद उनको इधर लेकर आ गए.
वो किसी इंक्वायरी में साथ नहीं दे रहा है, मगर सुप्रीम कोर्ट उनको कस्टडी में लेने के लिए स्टे दे दिए। इसीलिए वी आर ट्राइंग अवर लेवल बेस्ट टू वेकेट दैट स्टे. Once the stay is vacated, then next step will come. It's a procedure. I have to follow procedure. I am not KCR, I am not KTR to violate procedure, deviate act and regulation. రాహుల్ ఇప్పుడు అదే చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోవట్లేదు, అది మనం కొనుక్కున్నాం. వాళ్ళు విస్తరణకు ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే విస్తరణకు ఎల్ఎన్టీ ఒప్పుకుంటేనే మేము విస్తరించడానికి అనుమతిస్తామని కండిషన్ పెట్టిండ్రు. లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడు ఉన్నది మేము నడుపుతాం, మిగతా కట్టేది మేమిద్దరం కలిసి సమన్వయం చేసుకొని నడుపుకుంటామని ఒప్పంద పత్రం తీసుకురామన్నారు. వాళ్ళు ఒప్పందం ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఫర్దర్గా పొడిగించడానికి సిద్ధంగా లేరు. మా ముందల మిగిలిన ఆప్షన్ దీన్ని పొడిగించుకోవాలంటే దాన్ని కొనుగోలు చేయడమే. ఇది కూడా మేము అడగలే, ఎలాంటి ఆప్షన్ ఇచ్చింది. మేము మీతో కలిసి పనిచేయం, మేము విస్తరించడానికి సహకరించడం. మరి ఏం చేయాలంటే మీరు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోండి అని. వాళ్ళు మేము కూర్చొని ఒక చర్చలకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి 15,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మెట్రోని కొనుక్కోవాలనుకున్నాం. మార్చి 31 లోపల ఈ కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే దానికి యజమాని మేము అవుతాం. యజమాని మేము అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఆల్రెడీ లెటర్ రాసినాం, మేము ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం అయిపోయింది, మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని. మిగతా అనుమతులను కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు ఏ కండిషన్ అయితే పెట్టారో వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అమ్ముకుంటూ పోతున్నాడు మోడీ గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంటుందని ఊహించలే. ఊహించని పరిణామము, హఠాత్ పరిణామం